బండి భగీరథ్ కేసులో నిష్పాక్షిక విచారణ కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణ లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ మైనర్ బాలికకు న్యాయం జరగాలని నిరసన తెలిపారు. ప్రధానమంత్రి మోడీ బేటీ బచావో బేటీ పడావో అంటున్నారని, అది కేవలం నినాదాలకే పరిమితమైతే న్యాయం జరగదన్నారు. బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. కేంద్ర మంత్రిని ఇవాళ కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేదన్నారు. తప్పు చేసిన కొడుకును దాచిపెట్టిన ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగడం తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా అవమానకరమన్నారు. ఇంత తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి ఇద్దరు కుమ్మక్కై ఆ అమ్మాయికి అన్యాయం చేయాలనుకున్న ఆ తల్లి తండ్రి వెనకడుగు వెళ్లిదన్నారు. బీఆర్ఎస్ పోరాటం వల్ల మొత్తానికి ఇవాళ అమ్మాయికి కొంత న్యాయం జరిగే పరిస్థితి వచ్చిందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే తెలంగాణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే మహిళలతో చెలకట్టమా తెలంగాణ బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ గారు పాస్కో కేసులో కూడా మరి 18 సంవత్సరాల నిండిన అమ్మాయిని ఏ విధంగా చేసిందో మీ అందరూ కూడా పత్రికా సాక్ష్యంగా తెలిసిందే. దానిపై విచారణ జరగాలని చెప్పి, అదేవిధంగా నిష్పక్షపాతంగా విచారణ కొనసాగాలంటే బండి సంజయ్ గారు వెంటనే తన పదవికి రాజీనామా చేసి మరి 100% వివక్ష లేకుండా ఎటువంటి పక్షపాతం తీసుకోకుండా విచారణ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ప్రధానమంత్రి ఎప్పుడొచ్చినా కానీ బేటీ బచావ్ బేటీ పడావ్ అని మాట్లాడుతుంటాం. మరి కేవలం నినాదాలకే పరిమితమైనరా, లేకపోతే నిజంగానే బేటీ పడావ్ బేటీ బచావ్ అని చెప్పే కార్యక్రమంలో కూడా ప్రధానమంత్రి గారు ఉన్నారా లేదా అని కూడా చూడవలసి వస్తుంది.